ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, చాలాసార్లు దేవుని వాక్యం దీపముతో వెలుగుతో పోల్చబడింది. మనము ఎక్కడ అడుగు పెట్టాలో, ఎలా ముందుకు సాగాలో ఇది మనకు తెలియజేస్తుంది. దీన్ని బట్టి దేవునికి విధేయుడైన ఒక విశ్వాసి ముందుకు ఎలా సాగాలో, ముందు ఏమి జరుగుతుందో తెలుసుకుంటాడు. దేవుని వాక్యాన్ని చదవడం మరియు వినడం ద్వారా విశ్వాసులు తమ చుట్టూ ఉన్న వాటిని మరియు వారి ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. అవిశ్వాసి ఆధ్యాత్మిక అంధకారంలో జీవిస్తాడు, కానీ విశ్వాసి తన చుట్టూ పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలడు. అలాగే దేవుని వాక్యం విశ్వాసికి క్రమశిక్షణకు సంబంధించిన హెచ్చరికలను ఇస్తుంది. ఒక విశ్వాసి సరైన మార్గం నుండి తప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని సరిచేయడానికి వాక్యాన్నే ఉపయోగిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు అది మనకు చెబుతుంది. దేవుని క్రమశిక్షణ మన మంచి కోసమేనని, శిక్షార్థమైన దేవుని గద్దింపులు జీవ మార్గములని మనము నమ్మాలి. హెచ్చరికలు, గద్దింపులు, సరిచేయడాలు ఇవి మనకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రేమగల మన పరలోకపు తండ్రి మనల్ని మరింతగా ఆయన పోలికలోకి మార్చుకోవడానికే వాటిని ఉపయోగించుకుంటాడని మనము అర్థం చేసుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును, శిక్షనందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అని. ప్రియులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మహత్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన
లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని. సహోదరి సహోదరులారా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము జీవార్థమైన ఉపదేశమును అంగీకరించి నీవు చేసిన నిబంధనను, నీవు నియమించిన శాసనములను గైకొనే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ అందైన భయము పవిత్రమైనది గనుక, నీ న్యాయ విధులు సత్యమైనవి గనుక, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి మా పాదములు తొలగించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, గొప్ప జ్ఞానమును, తెలివిని, వివేకమును మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.